భారత ప్రధానమంత్రిగా వరుసగా మూడోసారి ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు నరేంద్ర మోదీ. రాత్రి 7:15 రాష్ట్రపతి భవన్ వేదికగా ఈ కార్యక్రమం జరగనుంది. మోదీతో పాటు కొత్త కేబినెట్ కొలువుదీరనుంది. దాదాపు 30 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బీజేపీ వద్దే హోం, రక్షణ, ఆర్థిక, విదేశాంగ శాఖలు ఉండే అవకాశం ఉంది. టీడీపీ, జేడీయూలకు మంత్రివర్గంలో అధిక ప్రాధాన్యతలు దక్కే ఛాన్స్ ఉంది. మోదీ పట్టాభిషేకానికి సామాన్యుల నుంచి అతిరథ మహారథులు హాజరు కాబోతున్నారు. ఈ ఉదయం 11:30 కాబోయే మంత్రులకు మోదీ తేనేటి విందు ఇవ్వనున్నారు. మరి సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, చెప్పండి, ముచ్చటగా మూడోసారి ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎవరెవరు హాజరు కాబోతున్నారు? స్వతంత్ర భారత చరిత్రలో మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ మరోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో గతంలో జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉన్నటువంటి రికార్డు నరేంద్ర మోడీ సరిసమానం చేయబోతున్నారు. సో రెండవ ప్రధానిగా 3 సార్లు ప్రమాణ స్వీకారం చేసిన రెండవ ప్రధానిగా ఆయన చరిత్ర సృష్టించబోతున్నారు. సో ఆ క్షణం కోసం బీజేపీ నాయకులందరూ కూడా ఢిల్లీకి వచ్చారు. వారందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఈరోజు రాత్రి 7:15 ముహూర్తం ఖరారు చేశారు. 7:15 నుంచి 8 గంటల వరకు మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండబోతుంది. మొత్తానికి 45 నిమిషాల్లో ఈ కార్యక్రమం అంతా పూర్తి కాబోతుంది. దాదాపు 30 నుంచి 40 మంది మంత్రులు ఈరోజు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఎవరైతే మంత్రివర్గంలో చోటు దక్కుతుందో వారికి ఒక్కొక్కరికి ఫోన్ కాల్స్ వెళ్తున్నాయి. తొలుత భాగస్వామి పక్షాలన్నిటికీ కూడా కాల్స్ వెళ్ళాయి. తెలుగుదేశం పార్టీ నుంచి క్యాబినెట్లో రామ్మోహన్ నాయుడుకు కాల్ వెళ్ళింది. ఆయన క్యాబినెట్ బెర్తు దక్కించుకోబోతున్నారు. అలాగే గుంటూరు ఎంపీగా తొలి ప్రయత్నంలోనే గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్కు కేంద్ర సహాయ మంత్రి పదవి వరించింది. ఆయనకు కూడా బెర్తు ఖరారైనటువంటి పరిస్థితి. సో వీరు కాకుండా ఇటు తెలంగాణ నుంచి ప్రధానంగా కిషన్ రెడ్డిని క్యాబినెట్లో కొనసాగించే అవకాశం ఉందని తెలుస్తుంది. సో బీజేపీ నాయకులకు ఇంకా కాల్స్ రాలేదు. ఆ నేపథ్యంలో బీజేపీ నాయకుల అనుచరులు వారందరూ కూడా టెన్షన్గా ఎదురు చూస్తున్నారు. తెలంగాణ నుంచి రేసులో బండి సంజయ్, అలాగే ఈటెల రాజేందర్, డీకే అరుణ, వీరి ముగ్గురు పేర్లు ప్రధానంగా వినపడుతున్నాయి. సో వీరి ముగ్గురులో ఎవరిని అదృష్టం వరించబోతుంది అనేది మరికొన్ని నిమిషాల్లోనే తేలిపోబోతుంది. ప్రస్తుతం మనం బండి సంజయ్ నివాసం వద్ద ఉన్నాం. బండి సంజయ్ నివాసం వద్ద ఆయన అనుచరులు, పార్టీ నాయకులందరూ కూడా ఉన్నారు. వారు బండి సంజయ్కి మంత్రి పదవి వస్తుందనేటువంటి ఒక ఆశాభావంతో ఉన్నారు. మనతో పాటు మనోహర్ రెడ్డి ఉన్నారు. సో కంగ్రాచులేషన్స్, మూడోసారి ప్రధాన నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషం వేస్తుంది. ఎందుకంటే మూడోసారి నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయడం అంటే ఇది మామూలు విషయం కాదు. మరి 2014 మొదలుకుంటే ఈరోజు 10 సంవత్సరాలుగా ఈ దేశంలో అనేక మార్పులు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, మరి సబ్కా సాత్ సబ్కా వికాస్ పేరుతోని ఈ దేశంలో జరిగినటువంటి అభివృద్ధి చూసి ప్రజలు మూడోసారి అవకాశం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ నుంచి 2014లో ఒక పార్లమెంటు స్థానాన్ని గెలిపిస్తే మరి నరేంద్ర మోడీ గారు తెలంగాణ ప్రాంతానికి చేసినటువంటి సహకారం వల్ల 2019లో 4 పార్లమెంటు స్థానాలని తెలంగాణ ప్రజలు గెలిపించారు. అదే రకంగా మరి 10 లక్షల కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించినటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని తిరిగి ప్రధాని చేయాలనేటటువంటి తెలంగాణ ప్రజల యొక్క పట్టుదల కారణంగా మూడోసారి 8 స్థానాలను గెలిపించి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క 8 సీట్లు గెలిపించారు. సో ఆ మేరకు మంత్రివర్గంలో మీకు ఉంటుందా ప్రయారిటీ? తప్పనిసరిగా ఉంటుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు 2014లో ఒకరికి మంత్రి పదవి ఇచ్చారు, 19లో ఒకరికి ఇచ్చారు. ఈసారి ఖచ్చితంగా కనీసం ఇద్దరికన్నా ఇస్తారని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే వారు తెలంగాణను ఏ రకంగానైనా సరే తెలంగాణను అభివృద్ధి చేయాలా, తెలంగాణలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావాలనేటటువంటి ఒక పట్టుదల వారిలో ఉన్నది. కాబట్టి ఆ ఇద్దరిలో మీరు చెప్తున్నటువంటి ఇద్దరిలో బండి సంజయ్ ఉంటున్నారా లేదా? అది మేము చెప్పలేము. ఎందుకంటే అది కేంద్రం అందరి గురించి మోడీ గారికి, అమిత్ షా గారికి, పెద్దలందరికీ కూడా తెలుసు నాయకులు ఏ రకంగా కష్టపడుతున్నారు, ఏ రకంగా ఉన్నారు అనేది. కాబట్టి పేర్లు అనేది మనం చెప్పే పరిస్థితులు లేము. ఖచ్చితంగా ఎవరికో ఇద్దరికైతే వస్తుందని మేము అనుకుంటున్నాం. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా అకస్మాత్తుగా ఆయన పదవి నుంచి తీసేశారు. సో ఆ నేపథ్యంలో ఆయనకు ఈసారి కాంపెన్సేట్ చేసి మంత్రి పదవి ఇస్తారు అనేది ఒక ప్రచారం జరుగుతుంది. ఏమంటారు? మేము మీడియా ద్వారానే చూస్తున్నాము. సంతోషంగా కూడా ఉన్నాం. మా ప్రాంతం నుంచి ఒక మంత్రిగా వచ్చినది అంతకన్నా కావాల్సింది ఏమున్నది? ఒక మినిస్టర్ నుంచి 2, 3 అనేది కూడా మీ ద్వారా మేము తెలుసుకుంటున్నాం. తప్పకుండా బండి సంజయ్ గారికి వస్తే అంతగానో ఆనందం మరొకటి లేదు, వస్తుందని ఆశిస్తున్నాము. అదేవిధంగా ఇంకా మిగతా నాయకులు కూడా 2 ఇస్తారు 3 అనుకున్నట్టయితే ఇంకా నాయకులు కూడా అకామిడేట్ కావచ్చు. తద్వారా చేసినట్టు ఇప్పుడు రాబోయే ఏ ఎన్నికలైనా కానీ పార్టీ విస్తృతికి కానీ ఇటు పనులన్నీ కూడా మాకు భారతీయ జనతా పార్టీకి ఉపయోగపడతాయి. కార్యకర్తలుగా మేము ఖచ్చితంగా ఇంకా పనిచేస్తాం. ఇప్పటికి 4 నుంచి 8 అయినాము. రేపు భవిష్యత్తులో
తెలంగాణ రాష్ట్రంలో ఏ అయితే పార్టీలు వాళ్ళ వైభవాన్ని కోల్పోయాయో ఆ వైభవాన్ని భారతీయ జనతా పార్టీ తీసుకొని అధికారంలోకి రావడానికి మేము అందరం కూడా ప్రయత్నం అంటే సామాజిక సమీకరణలను చూసుకుంటే ఈసారి కిషన్ రెడ్డి ఆల్రెడీ క్యాబినెట్లో రెడ్డి సామాజిక వర్గం నుంచి బీసీ నుంచి ఎవరికి వస్తారని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? వెంకటజీ పార్టీ అన్నీ చూసేస్తుంది. ఇక జాతీయ పార్టీ ఈక్వేషన్ మేము చెప్పేంత పరిస్థితులు ఉన్నాం. ఖచ్చితంగా పార్టీ తెలంగాణకు న్యాయం చేస్తున్న నమ్మకంతో ఉన్నాం. సో ఇది తెలంగాణకు ఖచ్చితంగా న్యాయం చేస్తుంది. 8 ఎంపీ సీట్లు గెలిపించినటువంటి నేపథ్యంలో తమ నాయకుడు బండి సంజయ్కి మంత్రి పదవి వస్తున్నటువంటి ఆశాభావంతో ఉన్నారు. అలాగే ఈటెల రాజేందర్ కూడా ఆశాభావంతో ఉన్నారు. ఆయన కూడా ఎదురు చూస్తున్నారు. డెఫినెట్గా ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి ఉన్నటువంటి నేపథ్యంలో తనకు కూడా పదవి వస్తుందనేటువంటి ఆశాభావంతో ఎదురు చూస్తున్నారు. అలాగే డీకే అరుణ మహిళా కోటాలో ఆమె ఆశాభావంతో ఉన్నారు. సో మరికొద్ది నిమిషాల్లోనే ఎవరికి మంత్రి పదవి వరించబోతుందనేది తేలిపోతుంది.